హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అయ్యగారి ప్రతాపం అంతా కంచం మీదనే కానీ మంచం మీద లేదని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మెగా హీరోలు వారానికి అద్భుత రొట్ట కళాఖండంతో ఏదో మూల నుంచి మన మీద దాడి చేస్తూనే ఉంటారు. మందిని మింగే ఇల్లుండాలి, కానీ ఇంటిని మింగే మంది ఉండరాదు అంటారు. సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, హీరోలు అందరినీ కలిపి లెక్కపెట్టిన మెగా హీరోలే ఎక్కువ ఉంటారు. ఆస్ట్రేలియాలో కంగారుల కంటే వీళ్ళ జనాభే ఎక్కువ ఉంది. ఆడియన్స్ పైన ఎందుకు పగబట్టారో తెలియదు, కానీ ఏదో ఒక రొట్ట కంటెంట్తో దాడి చేస్తూనే ఉంటారు. మొన్న శరణమన్నయ్య గేమ్ డేంజర్ దెబ్బ మరవకముందే, పవర్ బాబు హరోంహర రైస్ మిల్లు విలయతాండవం మర్చిపోకముందే మన పవర్ బాబు మళ్ళీ దాడికి రెడీ అయిపోయాడు. మొన్న హరోంహర రైస్ మిల్లు దెబ్బకి అతలాకుతలం అయిపోయారు ఆడియన్స్. ఆ సునామీ నుంచి రత్నాల తాతయ్య ఇంకా బయట పన్నేలేదు. అప్పుడే ఈటీవీ దానయ్య చిక్కుకున్నాడు. ఇక ఎప్పట్లాగే మోస్ట్ హైప్డ్ మూవీ అని జాకీలు పెట్టి లేపుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఈ సినిమా వస్తుందన్న విషయమే తెలీదు చాలామందికి. అప్ప ఆర్భాటం బావ బడాయే తప్ప ఆకలేస్తే అన్న మెతుకు కూడా లేదన్నట్లు వీర సైనికుల ఆరాటం, కులప్రియుల పోరాటం తప్ప ఈ క్యాబేజీకి అంత సీన్ లేదు. నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ బాబుకు చిక్కారంటే బ్లాక్ హోల్కి లైట్ చిక్కినట్టే, వెనక్కి వచ్చేది ఉండదు. బాబుతో పాటు నేరుగా అస్సాంలో ల్యాండ్ అవ్వాల్సిందే. ఏ సినిమాకైనా సరే బాబు ఏలెట్టి గెలకాల్సిందే. వచ్చి రాని డైరెక్షన్ చేసి సినిమాకే కొరివి పెట్టడం బాబు స్టైలు. ఈ ఎల్కేజీ ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్లో బాబు అరిచాట్ చూసారా? ఆ ఒక్క షాట్ చూసి చెప్పేయచ్చు డైరెక్టర్ నిద్రపోయినప్పుడు స్క్రిప్ట్లో ఏలెట్టి గెలుకుంటాడు అని. ఎంత గంభీర అయితే మాత్రం గబ్బిలంలాగా ఎగరడం ఎందుకు, అరవడం ఎందుకు? ఒక డాన్ కోపంలో పవర్ ఉంటుంది. కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తాడు. తన చూపు నుంచి నడక వరకు అన్ని గంభీరంగా ఉంటాయి. ఇలా తోక తెగిన మేకలా అరిస్తే డాన్ అయిపోడు. సరే, మొత్తానికి మన పవర్ బాబు దరిద్రాన్నంతా వీర సైనికుల నెత్తిన వేయడానికి రంగం సిద్ధమైంది. లోనివి మూయవచ్చు కానీ లోకంనోరు మూయలేం కదా. పవర్ బాబుని బలవంతంగా స్టార్ రేస్లో ఉంచారు, కానీ బాబుకి మాత్రం ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. మొన్ననే హరోంహర రైస్ మిల్లుతో బాబుని సేఫ్గా టైర్ 3లో పడేశారు మన ట్రేడ్ పండితులు. లోపల కంపు వెలుపల సొంపు అని టైర్ 3 హీరోల కలెక్షన్లు రాకపోయినా బాబుకి జాకీలు వేసి లేపుతూనే ఉంటారు. నమలక మింగక నానవేసినట్లు ఇది పోతే అది, అది పోతే ఇంకోటి అనేవాళ్ళు. ఇక ఇదే లాస్ట్. ఇది పోయిందంటే బాబు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది. సినిమాకి హైప్ లేదు, ప్రమోషన్లు లేవు, ప్రీలీజ్ ఈవెంట్ ఏమో తుస్సుమంది. బలవంతంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఎక్కలేదు. ఇంట్లో చూరు కింద నీళ్లు తాగి బయటకు వచ్చి చల్లదాగామని చెప్పుకున్నట్లు ఫేక్ బుకింగ్స్తో మేనేజ్ చేశారు ఇప్పటి వరకు. నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు ఆ ఫేక్ కలెక్షన్లు చూపించి రికార్డులు లేపుతాం, కల్టు చూపిస్తామని ఎగిరారు. అయితే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు నిన్ననే నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ ఫేక్ బాగోతాన్ని బట్టబయలు చేశారు. యార్క్ సినిమాస్ వాళ్ళు ఏకంగా సినిమానే బ్యాన్ చేశారు వీళ్ళ ఫేకుడు చూసి. సినిమాలో పసలేదు, ఆల్రెడీ అవుట్పుట్ చూసుకున్నట్టే ఉన్నారు. కానీ లోబికి ధర్మచింత, వెర్రివానికి వివేకం దూరమని వీర సైనికులు లేని హైప్ని ఎక్కించుకున్నారు. ఇక ఇదే సందిట్లో సడేమి అని ఒక్కో టికెట్ పైన 800, 1000 పెంచేశారు. దాంతో హైప్ లేకపోయినా హైప్ ఉందని ఊగిపోయినందుకు కంపలో పడ్డ గొడ్డువలే అయింది వీర సైనికుల పరిస్థితి. కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లుంది ఇలా వ్యవహారం. కంటెంట్ తేడా కొట్టిందని ముందే తెలిసిపోయినట్లుంది. అందుకనే ప్రమోషన్లు చేయలేదు, టీజరు ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు టైంకి. చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు ట్రైలర్ రెడీ కాలేదు, టెక్నికల్ ఇష్యూ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వినలేదు. రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. అంతే, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అది కాస్త తుస్సుమంది. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయింది. ఇదొక రొటీన్ రివెంజ్ గ్యాంగ్స్టర్ ఫిలిం అని, మరొకసారి బాబు గుండు గీకపోతున్నాడని అర్థమైంది. ఆకాశానికి ఆశకి హద్దే లేదన్నట్లు అందిన కాడికి దండుకోవడానికి కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెంచారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ టికెట్ రేట్లకి భయపడి ఫ్యాన్సే సినిమాకి దూరం జరిగారు. నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. ఇక వీర సైనికులు టికెట్లన్నీ పరాపరా చింపుతారని ఎక్స్పెక్ట్ చేశారు మన ట్రేడ్ పండితులు. వీళ్ళు చింపడానికి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లు సైతం స్ట్రక్ అయిపోతాయని కలలు కన్నారు. చూస్తే వీర సైనికులు అడ్రస్ లేరు. ఏ షో టికెట్ చూసినా కూడా అన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం గ్రీన్ స్క్రీనే దర్శనమిస్తోంది.
ఆల్రెడీ కెనడా ఓవర్సీస్లో ఫేకుడు చేశారు, ఇక ఇక్కడ కూడా ఫేకుడు చేయక తప్పదేమో అనుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. అంటే రేపు డే 1 ఫేక్ పోస్టర్ దించాల్సిందే అన్నమాట. అంటే ఆల్రెడీ ముందే కొట్టి పెట్టించుంటారనుకో, అది వేరే విషయం. మరి కల్టు చూపిస్తాం, రికార్డులు లేపుతాం అన్నోళ్ళంతా ఎటు పోయినట్టు? ఓ పాత డిజాస్టర్ రికార్డులు లేపుతారా? అర్థమైంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ గ్యారేజ్ సినిమాకి వీర సైనికులు ఎందుకనే టికెట్లు పరా చింపలేదంటారు? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.